మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ బాలికపై లైంగిక దాడి కేసులో ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బాధితురాలి కుటుంబాన్ని బెదిరించడంపై న్యాయస్థానం మండిపడింది. రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోండి అంటూ డీఎస్పీని నిలదీసింది. దేవుడు మీకేమైనా దివ్య దృష్టి ఇచ్చాడా అని ప్రశ్నిస్తూ డీఎస్పీ విరమణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు తదుపరి విచారణకు రికార్డులతో హాజరు కావాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ బాలికపై లైంగిక దాడి కేసులో ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బాధితురాలి కుటుంబాన్ని బెదిరించడంపై న్యాయస్థానం మండిపడింది. రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోండి అంటూ డీఎస్పీని నిలదీసింది. దేవుడు మీకేమైనా దివ్య దృష్టి ఇచ్చాడా అని ప్రశ్నిస్తూ డీఎస్పీ విరమణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు తదుపరి విచారణకు రికార్డులతో హాజరు కావాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. అయితే భీమవరం డిఎస్పీ భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏ డిఎస్పీ వచ్చినా సరే వివాదాల్లో చిక్కుకోవటం ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఉన్న డిఎస్పీ భీమరావు ఎవరైతే ఉన్నారో ఆయన అనంత్ ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడో ఎమ్మెల్సీ విషయంలో కూడా అతను ఈ ఎఫ్ఐఆర్ కట్టడంలో ఛార్జ్షీట్ కట్టడంలో కొంత జాప్యం చేశారని చెప్పి కూడా ఆయన మీద అయితే ఇప్పుడు ఆరోపణలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇటు రఘురామకృష్ణరాజుకు కూడా ఇటు భీమవరం చుట్టూరు కూడా పేకాట శిబిరాలపై ఆయన హస్తం ఉందంటూ కూడా వివాదాల్లో చిక్కున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ డిఎస్పీ ప్రస్తుతం ఉన్న డిఎస్పీ రఘువీర్ ఎవరైతే ఉన్నారో ఈయన సంవత్సరం లోపే అవుతుంది. ఈయన వచ్చిన తర్వాత ఆ భీమవరం నియోజకవర్గంలో అన్ని చేస్తాను, పేకాట శిబిరాలపై నేను ఉక్కుపాదం మోపుతానంటూ కూడా ఈయనైతే ప్రగల్భాలు పలిపిన సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఈయనైతే వివాదాల్లో చిక్కున్నాడు. అయితే దీనికి సంబంధించి భీమవరంలోనే ఒక బాలిక లైంగిక దాడికి పాల్పడుతున్న కేసులో ఒక ఫిర్యాదు అయితే కొంతమంది వచ్చి ఫిర్యాదు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఫిర్యాదు చేసిన వారిని ఆయన ఫిర్యాదు తీసుకోవటం మానేసి ఫిర్యాదుని మీరు వెనక్కి తీసుకోవాలంటూ అంటే విత్డ్రా చేసుకోవాలంటూ కూడా డిఎస్పీ అయితే వారిని ఎవరైతే లైంగిక దాడికి పాల్పడిందో తన తల్లి వచ్చి అక్కడ ప్రాధేయపడితే తల్లిని బెదిరించిన పరిస్థితులు కూడా భీమవరంలో ఉన్నాయని ప్రస్తుతానికి అయితే మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. రఘువీర్ ఎవరైతే ఉన్నారో ఈ కేసును విత్డ్రా చేసుకోవాలని ఎవరైతే బాధితురాలు ఉన్నారో పోలీసులు బెదిరించడం ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే బాధితురాలి తల్లి అసహనం వ్యక్తం చేసి హైకోర్టులో అయితే కేసు వేసిన పరిస్థితి అయితే ఉంది. హైకోర్టులో కేసు వేసిన వెంటనే నిన్న శుక్రవారం అయితే ఈ కోర్టు అయితే ఈ కేసుకు సంబంధించి నిన్న కేసు వాదనలు అయితే జరిగిన నేపథ్యంలో హైకోర్టు అయితే ఎవరైతే భీమవరం డిఎస్పీ రఘువీర్ ఉన్నాడో రఘువీర్ని అయితే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళని ఫిర్యాదు తీసుకోవడం మానేసి ఫిర్యాదు ఇస్తానికి వచ్చిన వాళ్ళని అది కూడా లైంగిక దాడి కేసులో ఫిర్యాదుని వెనక్కి తీసుకోమని ఎలా అంటారు అంటూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. బాలికకు అండగా నిలవాల్సిన పోలీసులే ఇలా చేస్తే ఎలా అంటూ కూడా న్యాయస్థానం అయితే ఇటు డిఎస్పీని అయితే అలాగే పోలీస్ శాఖను మందలించిన పరిస్థితి కూడా ఉంది. అలాగే ఫిర్యాదు అంటే ఏదైతే ఫిర్యాదులు వెనక్కి తీసుకోమంటున్నారో దీంట్లో ఇతరత్ర కోణాలు అంటే ఇటు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అలాగే పొలిటికల్ ఇవన్నీ కావచ్చు. కానీ ఇలాగ పొలిటికల్గా మీకు ఏమన్నా కారణాలు ఏమన్నా ఉంటే అట్లన్నిటినీ కూడా మీరు పర్సనల్గా చూసుకొని ఉద్యోగానికి రాజీనామా కూడా చేసుకోవాలన్నట్టు కూడా ఇటు హైకోర్టు అయితే చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే డిఎస్పీని ఇటు ఫిర్యాదు వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని కూడా ఇప్పటికీ ఏమన్నా కారణాలు ఉన్నాయని కూడా దర్యాప్తు చేయాలని ఎస్పీకి అయితే ఆదేశించిన పరిస్థితి కూడా ఉంది. అయితే రాజకీయ కారణాలు ఉన్నాయన్న పేరుతో అసలు అంటే రాజకీయ కారణాలు ఉన్నాయని అసలు పోలీస్ శాఖ ఎలా చెప్తుంది? ఇతనికి అంటే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అంటే ఈ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఫిర్యాదుని వెనక్కి తీసుకోమన్నారు, ఇతనికి ఏమన్నా అంటే దైవ దృష్టి అంటే ముందుగానే అతనికి తెలిసిపోతుందా అన్న విధంగా కూడా దేవుడు మీకు ఏమైనా దివ్య దృష్టి ఇచ్చాడా అని కూడా నిలదీసిన పరిస్థితి అయితే ఉంది. రాజకీయ కారణాలు లేక ఇతర కారణాలు ఏదైనా ఉంటే సంబంధిత కోర్టుకు తెలియజేస్తే న్యాయమూర్తి కూడా మేము తెలుసుకుంటామంటూ కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. రాజకీయ ఒత్తిళ్లు
ఇలాంటి ఈ కేసుని వెనక్కి తీసుకోమని, అంటే ఇతనికి పర్సనల్ గా ఏమీ లేకపోతే ఇటు కేసుని వెనక్కి తీసుకోమని ఎందుకు చెప్తున్నాడు? రాజకీయ ఒత్తిళ్లు కనుక తట్టుకోలేక ఉద్యోగం చేయలేని పరిస్థితి ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోనని కూడా ఇటు డిఎస్పీ రఘువీర్ని అయితే ఆయన మీద మండిపడిన పరిస్థితి కూడా ఉంది. అది డిఎస్పీ మొత్తం మీద ఈ లైంగిక దాడి కేసు ఏదైతే ఉందో, లైంగిక దాడి కేసు మీద జిల్లా ఎస్పీకి స్వయంగా ఈ కేసుని మొత్తం విచారణ చేసి, ఈ డిఎస్పీ వ్యవహారం మీద కూడా విచారణ చేసి రికార్డులు చేసి ఇటు హైకోర్టుకి అయితే ఒక నివేదిక పంపాలని కూడా ఈ హైకోర్టు అయితే ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది శ్రీజ. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చైతన్య.